Here, let us discuss about some properties of fractional part of x and greatest integer function. Properties of greatest integer function and also fractional part function. Fractional part function. దీని గురించి ప్రాపర్టీస్ నేర్చుకుందాం. మన గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఏమర్థమైంది? గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అనేది ఆల్వేస్ ఇంటిజర్ అని అర్థమైంది. ఎప్పుడైనా సరే దీని అవుట్పుట్ ఇంటిజరే వస్తుంది, అది మనకు క్లియర్గా ఉంది. అంతేకాకుండా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గురించి మాట్లాడితే దీని యొక్క అవుట్పుట్ ఎప్పుడు కూడా 0 to 1 ఈ పరిధిలోనే ఉంటుంది. 0 నుంచి 1 వరకే ఉంటుంది బై యాక్సిస్ మీద, మనం చూసుకున్నాం ఇది ఆల్రెడీ. నెక్స్ట్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి ఈ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్కి మళ్ళీ ఇంకో స్టెప్ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకో. ఎక్స్ ఏదైనా రియల్ నెంబర్ అయితే ఈ ఎక్స్కి బాక్స్ కట్టి వచ్చిందని మళ్ళీ బాక్స్ వాల్యూ కడితే ఆ వాల్యూ బాక్స్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే సపోజ్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2 తీసుకున్నాం అనుకో, బాక్స్ ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 1 అవుతుంది. మరి బాక్స్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? బాక్స్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? మళ్ళీ బాక్స్ ఎక్స్ అంటే వచ్చిన ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 1కి ఈక్వల్ అయింది. ఆ 1కి మళ్ళీ బాక్స్ కడితే 1గా, ఇంటిజర్ వాల్యూ మళ్ళీ 1 కదా. ఈ 1 బాక్స్ ఎక్స్ కదా పైన ఉన్న ఈ వాల్యూ. కాబట్టి ఎప్పుడైనా సరే బాక్స్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఇంటిజర్ అవుతుంది. ఆ ఇంటిజర్కి మళ్ళీ బాక్స్ కడితే మళ్ళీ ఇంటిజర్ వస్తుంది. అంటే ఇక్కడున్న వాల్యూనే వస్తుంది, అంతేగాని ఇది పోయి ఎక్స్ వస్తుందని చెప్పకూడదు. అర్థమైంది కదా. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా సరే, సపోజ్ ఎక్స్ వాల్యూ ఇంటిజర్ తీసుకో, 7 తీసుకో. ఇప్పుడు బాక్స్ 7 ఎంత? 7. అంటే బాక్స్ 7 ఎంత? బాక్స్ 7 చేస్తే ఎంత అవుతుంది? మళ్ళీ 7 అవుతుంది. అంటే ఇందులో ఉన్న ఇంటిజర్ వస్తుంది మళ్ళీ. అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో అదే వస్తుంది, ఇంటిజర్ అయినా ఏదైనా సరే. అంటే ఎక్కడున్నదంటే ఇంటిజర్ వచ్చినప్పుడు ఇక్కడున్న వాల్యూ ఇన్నర్ వాల్యూని వస్తుంది. మరి 7.2 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి? 1.2 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 1.2 రాలేదు, 1 వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే బాక్స్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఇన్నర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బాక్స్తో పాటు రాయాలి. 2 సార్లు చేసిన ఒకటి, ఒకసారి చేసిన ఒకటి, అవుట్పుట్ ఎప్పుడు కూడా బాక్స్ ఎక్స్ వాల్యూ వస్తుంది. అదే మరి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్కి సంబంధించి రాస్తే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసామనుకో, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లేకపోతే 7.2 అనుకో. దాని యొక్క ఫ్రాక్షన్ పాయింట్ ఎంత? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత? 0.2. ఓకే, దీని వాల్యూ ఎంత వచ్చింది? 0.2 వచ్చింది. ఆ 0.2కి మళ్ళీ ఫ్రాక్షన్ పార్ట్ క్యాలిక్యులేట్ చేసామనుకో, అగైన్ 0.2 వస్తుంది, అంతే కదా. అంటే ఇప్పుడు ఏమైంది? 0.2 అనేది ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్సే కదా. 7.2 తీసుకున్నాం, దాని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేసాము, ఎంత వచ్చింది? 0.2 వచ్చింది. ఇప్పుడు దానికి మళ్ళీ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కట్టాలంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0.2కి మళ్ళీ 0.2 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నదే వస్తుంది మళ్ళీ. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే దీనిలాగానే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది? ఈ ఇన్నర్ ఉన్న ఫంక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు కావాలంటే ఏ వాల్యూ తీసుకొని చేసుకోవచ్చు. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ తీసుకున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 5 ఎంత? 0. ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. మరి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 0కి మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ కడితే మళ్ళీ 0నే. కాబట్టి ఫైనల్గా ఏమొచ్చినట్టు? ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే వచ్చిందో అదే రిపీట్ అవుతుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో నేను 0 తీసుకున్నప్పుడు చెప్పాను, ఎక్స్ అనేది ఇంటిజర్ తీసుకున్నప్పుడు చెప్పాను, అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.2 అన్నాం అనుకో. అప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 0.2 అవుతుంది. మళ్ళీ దానికి మళ్ళీ 0.2 మళ్ళీ ఫ్రాక్షన్ పార్ట్ కట్టామనుకో, ఇక్కడ ఏదైతే వచ్చిందో మళ్ళీ అదే వాల్యూ రిపీట్ అవుతుంది, అంటే ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఇంకా థర్డ్ ప్రాపర్టీ తీసుకునేటప్పటికి ఏదైనా ఒక ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకుంటే దానికి బాక్స్ ఎక్స్ కట్టామనుకో అది ఒక ఇంటిజర్ అవుతుంది. ఆ ఇంటిజర్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కట్టామనుకో ఆల్వేజ్ జీరో అయిపోతుంది. ఏ వాల్యూకైనా సరే ఇంటిజర్ బాక్స్ ఎక్స్ కడితే ఒక ఇంటిజర్ అవుతుంది. ఇంటిజర్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు కట్టినా సరే ఎంచేత ఫ్రాక్షనల్ పార్ట్ ఎక్స్ అంటేనే ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్. నువ్వు ఎప్పుడైతే ఎక్స్ ఇంటిజర్ తీసుకున్నావో అప్పుడు ఎక్స్ అంటే ఐ మైనస్ దీనికి ఇంటిజర్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కట్టాము బాక్స్ ఎక్స్ కట్టామనుకో అది ఎంత అవుద్ది ఐఏ అవుతుంది. అంటే ఐ మైనస్ ఐ జీరో. ఇప్పుడు ఎక్స్ ఎప్పుడైనా సరే ఇంటిజర్ అయితే కనుక దాని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆల్వేజ్ జీరో. కాబట్టి ఏదైనా ఇంటిజర్ అయిపోద్ది. బాక్స్ ఎక్స్ పెట్టామంటే ఇంటిజర్ అయిపోద్ది, దానికి ఫ్రాక్షనల్ పార్ట్ కడితే ఖచ్చితంగా జీరో అయిపోతుంది. సో ఇంకో ప్రాపర్టీ దీన్ని ఆల్టరేషన్ మార్చామనుకోండి అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ బాక్స్ ఎక్స్ మనం మాట్లాడామనుకోండి దీంట్లో బాక్స్ ఎక్స్ పైన ఉన్నది రాశాను. ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బాక్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కడుతున్నాం. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా 8.5 అనే నెంబర్ తీసుకున్నాం. దీని బాక్స్ ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది? 0.5 అవుద్ది. ఈ 0.5 బాక్స్ తీసుకున్నాం అంటే ఎంత? జీరో. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? జీరో. దీనివల్ల ఏమర్థమైంది మనకి? రెండు ప్రాపర్టీస్ అర్థమైంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ బాక్స్ ఎక్స్ అయినా బాక్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అయినా రెండు జీరోని ఇప్పుడు ఇంతకుముందు నేర్చుకున్న రెండు ఫార్ములాస్ ఏంటంటే బాక్స్ ఎక్స్ ఇంటిజర్ బాక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది ఆల్వేజ్. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆల్వేజ్ ఎక్స్ అవుతుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, బాక్స్ ఎక్స్ కానీ రిపీట్ అవుతుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ రిపీట్ అవుతుంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ బాక్స్ ఎక్స్ జీరో అవుద్ది, బాక్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అయినా జీరో అవుద్ది. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండ్ ఆల్సో బాక్స్ ఎక్స్ ఏదైనా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే నెక్స్ట్ ప్రాపర్టీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే దీని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బాక్స్ ఎక్స్ మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో బాక్స్ ఎక్స్ అనేది ఎక్స్ ఏదైనా రియల్ నెంబర్ అయితే బాక్స్ ఎక్స్ విత్ ఇన్ 1 యూనిట్ డిస్టెన్స్లో ఎక్స్ అవుతుంది. అంటే బాక్స్ ఎక్స్ అనేది ఎక్స్ కంటే తక్కువ ఎప్పుడు కూడా ఆర్ ఈక్వల్ అవ్వచ్చు. ఎక్స్ ఇంటిజర్ అయితే బాక్స్ ఎక్స్ ఎంత అవుద్ది? ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బాక్స్ 7 ఎంత? 7. బాక్స్ 7.2 ఎంత? 0.2. బాక్స్ 7.2 ఎంత? 7. బాక్స్ 7.2 ఎంత అంటే 7. బాక్స్ 7.8 ఎంత అంటే 7. అంటే ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నప్పుడు బాక్స్ ఎక్స్ ఎక్స్ ఈ రెండు కన్సిడర్ చేస్తే బాక్స్ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్ కంటే తక్కువ లేకపోతే ఈక్వల్ అవుతుంది. సో ఇది ఈ ప్రాపర్టీ మీకు తెలియాలి. దీని నుంచి ఏమర్థం అవుతుందంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్. ఇది ఇటువైపు తీసుకెళ్ళిపోయి అనుకోండి ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదొక విషయం. నెక్స్ట్ ఇదొక ప్రాపర్టీ. ఎక్కడో 4 ప్రాపర్టీస్ ఉంచుకున్నాం. బాక్స్ ఎక్స్ వాల్యూ నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడచ్చు అంటే ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ అనేది ఒక ఇంటిజర్ తీసుకున్నాను అనుకో, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకున్నాను అనుకో. ఇప్పుడు 7 యొక్క బాక్స్ వాల్యూ ఎంత? బాక్స్ 7 ఈజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ అనేది -7 తీసుకున్నాను, దాని వాల్యూ ఎంత? -7. రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 0.
అంటే ఎక్స్ ఇంటిజర్, ఇది కూడా ఇంటిజర్, ఎక్స్ అనేది ఇంటిజర్ అయితే బాక్స్ ఎక్స్ ప్లస్ మైనస్ బాక్స్ ఎక్స్ ప్లస్ బాక్స్ మైనస్ ఎక్స్ ఆల్వేస్ జీరో అయిపోతుంది ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అయితే. అలా కాకుండా ఎక్స్ ఈజ్ కూడా నాన్ ఇంటిజర్ అనుకో, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఐలోకి లేదు, లేదా రియల్ నెంబర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఫర్ ఆల్ ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఇట్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఆర్. ఇంకా ఎలా చెప్పచ్చు అంటే ఆర్ మైనస్ ఐ కానటువంటిది, అంటే ఇంటిజర్ కానటువంటి రియల్ నెంబర్ తీసుకుంటే. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ కేసులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిజర్ కాకుండా నెంబర్ అంటే సపోజ్ 5.2, దీని యొక్క బాక్స్ వాల్యూ ఎంత, దీని యొక్క బాక్స్ వాల్యూ 5 మైనస్ 5.2, దీని యొక్క బాక్స్ వాల్యూ ఎంత, దీని యొక్క బాక్స్ వాల్యూ -6 అవుతుంది. నంబర్ లైన్ మీద తీసుకోండి, -5 ఇది -6, -5.2 తీసుకున్నాం అనుకో, అంటే ఎంత అవుతుంది దాని వాల్యూ -6 అవుతుంది. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే -6 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, -1. అంటే ఎక్స్ ఇంటిజర్ అయితే 0 అయిపోద్ది. అలా కాకుండా ఎక్స్ నాట్ ఇంటిజర్ అయితే ఎక్స్ ప్లస్ -6 బాక్స్ -6, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుందంటే, రెండింటి యొక్క సమ్ము -1 అవుతుంది. ఎప్పుడు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఐ కాకుండా ఉంటాయి, ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఐ. ఇది విషయం. ఓకే, ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్, ఎక్స్ ప్లస్ -x ఈజ్ ఈక్వల్ టు 0 when x belongs to I. ఇది కండిషన్. ఏంటి, ఐ అయితే ఇంటిజర్ అయితే ఖచ్చితంగా 0 అవుతుంది. ఇంటిజర్ కాదు అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత రాయాలి, -1 రాయాలి. ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ మనం మాట్లాడింది ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్, బాక్స్ ఎక్స్ బాక్స్ -6. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -x ఎంత, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7.2 తీసుకో సపోజ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుద్ది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 7.2 అవుద్ది. అంటే ఎంత, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 7.2 ఎంత, 0.2. అంటే -x తీసుకున్నాం అనుకోండి, -7.2 అంటే దీని వాల్యూ ఎంత అంటే, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుద్ది అంటే, దీన్ని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, 0.8 అవుతుంది. ఈ పాయింట్ ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ ఫార్ములా వేసుకుంటూ వస్తుంది, అది 0.8 అవుతుంది. ఈ 0.8 వచ్చింది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం ఎక్స్ ఏం తీసుకున్నప్పుడు, ఎక్స్ నాట్ ఇంటిజర్ అయితే, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఐలో కాకుండా తీసుకున్న రియల్ నెంబర్ అయితే, ఇప్పుడు ఎంత అవుతుంది ఇది, బాక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుందో చూద్దాం. బాక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్, బాక్స్ ఎక్స్ -6, దీని వాల్యూ చూద్దాం, దీని వాల్యూ 0.2 ఒకటి వచ్చింది, ప్లస్ 0.8 వచ్చింది. 0.2 ప్లస్ 0.8 ఎంత, 1.0. ఇది దాని వాల్యూ. అర్థమైందమ్మా, 1.0. అలాగే ఒకవేళ ఎక్స్ ఇంటిజర్ కాకపోతే, ఒకవేళ ఎక్స్ ఇంటిజర్ అయితే ఏమవుద్ది, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఐ, ఇంటిజర్స్లో తీసుకుంటే, ఇంటిజర్ తీసుకున్నప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత, 0. కాబట్టి ఇంటిజర్లోకి మనం కన్సిడర్ చేసినప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 0, కాబట్టి ఇంటిజర్ తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ప్రాపర్టీ ఏంటి ఇక్కడ, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -x. ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్ అయితే ఏమవుతుంది, ఎక్స్ నాట్ ఇంటిజర్కి చేసాం, ఎక్స్ ఇంటిజర్ అయితే ఏమవుతుంది, ఇంటిజర్ అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 2 తీసుకున్నాం, అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 2 ఎంత, 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకున్నాం,
ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ -2 ఎంత అవుతుంది? -2. ఏదైనా సరే ఏ ఇంటిజర్ ఇచ్చినా సరే దాని యొక్క ఫ్రాక్షన్ పార్ట్ 0. ఇది దీనికి సంబంధించి. కాబట్టి మనం డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ బాక్స్ 6 అనే దాన్ని 1 కింద ఎప్పుడు రాయొచ్చు అంటే ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 0 ఎప్పుడు రాయొచ్చు అంటే ఎక్స్ అనేది ఇంటిజర్లో ఉన్నప్పుడు. ఇంటిజర్ కాకుండా ఉంటే ఏమవుద్ది? ఇంటిజర్ కాకుండా ఉంటే 7.2 ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కడితే 2 కట్టింది, ఇక్కడేమో 8 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? కాకపోతే కనుక ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కాకపోతే కనుక ఎక్స్ ప్లస్ -6 ఈజ్ ఈక్వల్ టు 1. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ -6 ఈజ్ ఈక్వల్ టు 1.